చంద్రబాబు నాయుడు గారు, అమ్మ వదినమ్మ గారు, చంద్రబాబు నాయుడు వదిన గారు ఎన్టీ రామారావుని కూల్చటానికి వదిన గారిని మేనేజ్ చేయగలడేమో కానీ మేనేజ్ చేయగలిగాడు కానీ అవసరం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ని మేనేజ్ చేయగలుగుతున్నాడు కానీ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చడానికి దాంట్లో ఉన్నటువంటి చాలా మందిని నువ్వు మార్చగలిగావు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 5-10 యువకుడు జనం గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి వాడు జగన్ మీద పోరాటానికి మీ వదిన పురంధేశ్వరి గారిని మేనేజ్ చేయగలమేమో కానీ ఈ రాష్ట్ర ప్రజలను మాత్రం నువ్వు మేనేజ్ చేయలేవు. నీకు చేతకాంది అదే. ఈ రాష్ట్ర ప్రజల్ని మాత్రం నీకు మేనేజ్ చేయ, ఇంతమందిని నీకు మేనేజ్ చేసే సత్తా ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్ర ప్రజల్ని మేనేజ్ చేయటం నీ వల్ల కాదు, నీకు సత్తా లేదనేది కూడా. అందుకే ఈ పిల్లి మొగ్గలు, ఈ తిప్పలు అనేది వాలంటీర్లని తీసేయమని చెప్పి, లేదా ఎన్నికల పోలీసు అధికారుల్ని నికార్సుగా నిజాయితీగా, ఎవరి పోలీసు వాళ్ళు నిజాయితీగా చట్ట వ్యతిరేకంగా పాపాలు చేసేవాడు ఎంతటి వాళ్ళైనా కాకి చొక్కా పొగరుని నిలిపేలా రామోజీరావుని, చంద్రబాబు నాయుడు లాంటి దొంగల్ని అరెస్టు చేసేయడానికి వెన్ను చూపకుండా జాతీయ జెండాలాగా నిటారుగా నిలబడినటువంటి ఐపీఎస్ అధికారుల మీద విషం చిమ్మేందుకు వదిన పురంధేశ్వరిని నువ్వు మేనేజ్ చేయగలిగావు. ఆ విషాన్ని అచ్చేయటానికి ఆంధ్రజ్యోతిని మేనేజ్ చేయగలిగావు. చంద్రబాబు నాయుడికి మేనేజ్మెంట్ కి లొంగనోళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాత్రం చంద్రబాబు తరం కాటలా మేనేజ్ చేయటం. ఇవాళ ఈ బరి తెగించి ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఈ రకమైనటువంటి అసత్య నిందారోపణలు చేసినటువంటి ఈవిడ ఆరోపణలు చేసి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమంటమే కాకుండా వారి ప్లేసుల్లో, ట్రాన్స్ఫర్ చేసిన ప్లేసుల్లో వేరే అధికారులు పేర్లు ఇచ్చి వాళ్ళని పోస్టింగ్లు చేయమని చెప్పని, వాళ్ళతో నింపమని చెప్పినటువంటి వారు బరితెగించి ఏపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి ఆదేశాలు జారీ చేసినటువంటి వదిన వైనాన్ని కూడా మేము రేపు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సీఈఓ గారిని, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నాం. అలాగే శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగిందని, దాంట్లో ఆ హత్యాయత్నం చేసినటువంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓకే ట్రోలింగ్లు చేస్తున్నారు. అసత్యాన్ని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు నిన్ను పొడిచేంత అవసరం ఏముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? నీ మీద హత్యాయత్నం చేసేంత అవసరం ఉందా? ఈ రకంగా ప్రజల్లో సానుభూతి లేక, ప్రజల్ని మనసుల్ని గెలవలేక, ప్రజల మనసుల్లో చోటు సంపాదించలేక ఈ రకమైన జిమ్మిక్కులు, ట్రిక్కులు ప్రజలకు అన్నీ తెలుస్తాయి. తెలుగుదేశం పార్టీ నాయకులారా, ఎవరితను తిరువీధి మహేష్ అంట, ఇతను పట్టుకున్నారంట. ఎవడి తిరువీధి మహేష్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా సంబంధం ఉందా? వాళ్ళ నాన్న మీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడైనా, ఆయన రేషన్ డీలర్గా ఉండేవాడంట. మీ పార్టీ సానుభూతి పరుడు అతను. వాళ్ళ తండ్రి ఇతను సర్వ వ్యసన పరుడు అని చెప్పని బాగా వ్యసనాల్లో ములిగి బాధ్యత లేకుండా కుటుంబం వదిలేసి బజారును తిరుగుతున్నటువంటి ఇతన్ని మీ దగ్గరికి ఎవరు తీసుకొచ్చాడు? పోలీసులు ఆల్రెడీ మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా. భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక మాజీ కౌన్సిలర్ రవీంద్రబాబు మా చుట్టం అండి మీతో ఫోటో దిగుతాకు ఉపలాట పడుతున్నాడని చెప్పని ఆడు సెల్ఫీది మీ దగ్గరికి తీసుకొస్తే ఆడు బాగా తాగి ఆడు నుంచోలేక మీ మీద పడితే మీరిద్దరూ కింద మీద పడిపోయి ఆడి జేబులో కత్తి ఉందంట. కత్తి ఉంటే ఇవన్నీ ఈ రవీంద్రబాబుని అడగాలి కదా. మిమ్మల్ని సెల్ఫీ దగ్గర దిగమని తీసుకొచ్చింది ఎవడు? రవీంద్రబాబు. వీళ్ళ కుటుంబం ఎవరు? టీడీపీ సానుభూతి పరులు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం? అంటే జనాన్ని రాజకీయంతో గెలవలేక, జనాల్ని సేవతో గెలవలేక, జనాన్ని మీ మంచి చెప్పుకుని 14 నుంచి 19 దాకా ఇంత మంచి చేశాం మీకు, మాకు మళ్ళీ
అవకాశం ఇవ్వండి అని చెప్పి మాట చెప్పుకుని జనాన్ని గెలవలేక ఇటువంటి జిమ్మిక్కులు ట్రిక్కులతో గెలవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి జనంలో ఉన్న పరపతి, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల జనంలో ఉన్నటువంటి ప్రేమని ఈ జిమ్మిక్కులు ట్రిక్కులు ఏవి కూడా ఏమార్చలేవనేది దయచేసి ఇట్లాంటివన్నీ కూడా పాతకాలంలో కాంతారావు, నాగభూషణం అప్పుడు జరిగేటువంటి కుట్రలో ఇవాళ పాత ఇవన్నీ కూడా ఇవాళ ట్రిక్కులు జిమ్మిక్కులు తెస్తే ఇవన్నీ కాలం చెల్లినటువంటి కథలని చెప్పని తెలుగుదేశం పార్టీ వారికి చెప్తూ సెలవండి. ఆవిడ కూడా రాజకీయాల్లోకి వచ్చారా? ముందు ఆవిడ్ని ఎన్నికల నియమావళిని పాటించమని చెప్పండి. ఆవిడ ఊరికే మాట్లాడటం కాదు, ఆవిడ ఎన్నికల నియమావళిని అంటే పాటిస్తే అసలు ఈ ఎలక్షన్లో చెక్కులు ఇవ్వచ్చా అని అడుగుతున్నాను. డబ్బులు ఇవ్వచ్చా? దేనికి ఇస్తున్నారు డబ్బులు? రాజశేఖర రెడ్డి గారు చనిపోతే చనిపోయారనుకున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చెక్కులు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు మిట్ట మధ్యాహ్నం కూడా తిరుగుతున్నాడు కదా, బాగానే ఉన్నాడు కదా. ఎలక్షన్లో చెక్కులు ఎందుకు? ఈ చెక్కులకు ఊరేగింపు ఎందుకు? మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆర్టీజీఎస్ లేదా? ఆవిడ రాజకీయ నాయకురాలు కాదు కదా, ఆర్టీజీఎస్ చేయొచ్చు కదా. ఆవిడ నిజంగా ఆవిడ రాజకీయ నాయకురాలై బయటపడి తెలుగుదేశం పార్టీలో పోస్ట్ తీసుకున్నా ఎక్కడో ఒక నుంచుని మాట్లాడమని చెప్పండి, ఖచ్చితంగా ఆవిడ సమాధానం చెప్తాం. ఇల్లాలకి ఆవిడకేం చెప్తాం? ఎన్నికల అధికారి మీద మేము నింద ఆరోపణలు చేయటం అనేది వాళ్ళలాగా దిగజారి ప్రవర్తించాం. కాకపోతే ఆయన్ని నేను మొన్న కూడా వ్యక్తిగతంగా నేను కూడా కలిసి వారికి నోటీస్ ఇచ్చారా ఇవ్వలేదా అని అడిగాను. కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశానండి, ఆవిడకి ఇస్తున్నామని చెప్పారు. మరి ఇంతవరకు ఆవిడనైతే కంట్రోల్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? ఆ చెక్కులు ఇవ్వచ్చా? పార్టీ బ్యాడ్జి పెట్టుకుని తిరుగుతున్నారు, పార్టీ నాయకుల్ని నుంచునే అభ్యర్థులను పెట్టుకిస్తున్నారు అని చెప్పి చెప్తున్నాం. మరి మేము ఎవరికి చెప్పాలి? వెనకడికి ఏదో సామెత చెప్తారు, శవం తొక్కేస్తే రాముడు నాకెందుకు